హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్ర వర్మ. ఇప్పుడున్న ప్రెజెంట్ డేస్లో మనకున్న బిజీ స్కెడ్యూల్స్లో మనం యాక్టివ్గా ఉండాలన్నా, మనం కొంచెం అందంగా కనపడాలన్నా మనకు కావాల్సింది ప్రాపర్ స్లీప్. అలాంటి స్లీప్ కావాలంటే మనం ఇంటికి వెళ్ళంగానే హాయిగా నిద్రపోవడానికి కావాల్సింది మనకు మ్యాట్రిసెస్. సో మనకు అట్లాంటి మ్యాట్రిసెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏది బాగుంటుంది, ఏది ఎలా ఉంటుందని మనకి ఏం తెలియదు. ఇప్పుడున్న రోజుల్లో ఆన్లైన్లో ఏది చూపిస్తే అది బెస్ట్ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మన వైజాగ్లో స్లీప్జింగ్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఇక్కడికి మనం వస్తే మనకి లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఏ మ్యాట్రిసెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఫీల్ అవ్వచ్చు, మనం పడుకుంటే ఎంత బాగుంటుంది, ఆ కంఫర్ట్ లెవెల్స్ అన్నీ చూపించి వాళ్ళు మనకి బెస్ట్ సజెస్ట్ చేసి మనకి మ్యాట్రిసెస్ ఇక్కడే స్టిచ్ చేసి ఇస్తారు. ఓన్లీ మ్యాట్రిసెసే కాదండి, మనకు దానిపైన కావాల్సిన కవర్ నుంచి మొత్తం ఫోమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ ఫోమ్స్ ఎలా బాగుంటాయి, ఎంత బాగుంటాయి అనేది చూపించిస్తారు. నేనే కాకుండా నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి మీకు చూపిస్తాను. ఇఫ్ అంతా బాగుంటే ఇప్పుడు నేనే ఒక మ్యాట్రిసెస్ తీసుకుంటాను. పదండి లోపలికి వెళ్దాం. ఫైనల్లీ మనం స్లీప్జింగ్ ఫ్యాక్టరీలోకి వచ్చాం. ఇక్కడికి వచ్చి వీళ్ళ వర్కింగ్ ప్రొసీజర్, వర్కింగ్ స్టైల్ అంతా చూసిన తర్వాత నాకు బాగా చాలా నచ్చి సో మ్యాట్రిసెస్ ఆర్డర్ ఇచ్చేసాం. ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉందంటే, మనం రావాలి, ఫ్యాబ్రిక్ సెలెక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మన ఇష్ట ప్రకారమే చేస్తారు. ఈవెన్ ఫ్యాబ్రిక్ మీద చేసే స్టిచ్చింగ్ కూడా మన ఇష్టమే. సో ఇక్కడ మన పరుపు మనకి ఇష్టం వచ్చినట్టు కుట్టించుకోవచ్చు. దాని గురించి నాకంటే ఈ ఫ్యాక్టరీ ఓనర్ శ్రీనివాస్ గారు తన మాటలో తనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అతనితోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. అసలు ఇక్కడ స్లీప్జింగ్ అనే దాని ఒకటి ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టార్ట్ చేశారు. జనరల్గా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ చాలా ఉంటాయి మ్యాట్రిసెస్, బట్ వైజాగ్లో ఇది ఫస్ట్ది. బట్ స్పెషాలిటీ ఏంటండి మీ స్లీప్జింగ్ స్పెషలైజేషన్? మనది లాస్ట్ 7 years నుంచి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉంది మన ఫ్యాక్టరీ అనేది. మన స్పెషల్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనం రెడీ చేస్తాం. అది మనకి హోటల్ పర్పస్ కానీ, హాస్టల్ పర్పస్ కానీ, లేదంటే కస్టమర్కి ఎట్లా కావాలంటే అట్లా మనం తయారు చేస్తాం. మీరు వచ్చి చూసారు కదా, మీకు రిక్వైర్మెంట్ ఉంది, మీకు తగ్గట్టుగా మీరు ఫీల్ అయ్యారు కదా, ఆ కంఫర్ట్ బట్టి మనం కస్టమర్కి ఎట్లా కావాలంటే అట్లా రెడీ చేసి 40 minutesలో నచ్చిన ఫ్యాబ్రిక్, నచ్చిన కలర్ వేసి మనం తయారు చేసి కస్టమర్కి అనేది మనం అందజేస్తాం. మనకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది. అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నేను మ్యాట్రిసెస్ కోసం చాలా రోజులు సెర్చ్ చేస్తాను. ఈ షాప్స్లో ఎలా ఉన్నాయంటే మనకు ఒక ప్రైజెస్ చెప్పేస్తారు, వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఉంటే రెడీమేడ్ ఉంటే తీసుకుని వచ్చేస్తాను. బట్ నేను వన్స్ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు దాంట్లో ఎన్ని లేయర్స్ యూస్ చేస్తారు, ఆ లేయర్స్ వల్ల యూజెస్ ఏంటి అన్ని చెప్పి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా కళ్ళ ముందే మీరు అంత. బట్ బయట ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీకు అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇంత పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టారు, అండ్ మోరోవర్ ప్రతి ఒక్కటి మా ఐస్ ముందే చేసిస్తున్నారు, బట్ అండ్ దట్ టు ప్రైజెస్ కూడా బాగా చాలా తక్కువగా ఉన్నాయి. ఎలా అవుతుంది? మనకి ఏమి లేదంటే రా మెటీరియల్ అనేది మనం బయట నుంచి బల్క్ లో పర్చేజ్ చేస్తాం. మనం నార్మల్ గా ఏంటంటే వేరే వాళ్ళు అంటే తక్కువ నుంచి దగ్గర నుంచి తీసుకొని వస్తుంటాం. మనకి బల్క్ లో పర్చేజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి తక్కువ ప్రైస్ కి వస్తుంది. తక్కువ ప్రైస్ రావడం వల్ల ఏంటంటే మన కస్టమర్ కి అనేది మంచి నాణ్యతమైన క్వాలిటీ అనేది మనం ఇవ్వగలం. మనకి మీరు చెప్పినట్లు బయటికి మనకి కంపారిజన్ ఏంటంటే, వేరియేషన్ డిఫరెన్స్ ఏంటంటే, మనకి బయట ఏంటంటే వాళ్ళు ఏం తయారు చేస్తారో మనకు తెలియదు. ఆఫ్టర్ ఫినిషింగ్ మనకి బయట విజువల్ అందుకు అనిపిస్తుంది. మనం ఏంటంటే లోపల యూజ్ చేసే మెటీరియల్ కూడా మనం కస్టమర్కి చూపించి, మీరు చూసారు కదా, చూసినట్లే మనం రెడీ చేసి కస్టమర్కి అనేది సప్లై చేస్తాం. మనకు లోపల యూజ్ చేసే డెన్సిటీ, ఎంత డెన్సిటీ యూజ్ చేస్తున్నాం, ఏ క్వాలిటీ యూజ్ చేస్తున్నాం, అన్ని మెటీరియల్ కూడా మనం మీకు చూపించి మనం తయారు చేస్తాం. మనం మాక్సిమం మెటీరియల్ మొత్తం బయట ఇంపోర్ట్ చేసిన మెటీరియల్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టే చూసుకుంటే డెన్సిటీ వైజ్ కానీ ఈ వైజ్ కానీ ఇప్పుడు మీరు చూపించినా కూడా మాకు అంత ఐడియా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక పైన లేయర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరే సజెస్ట్ చేస్తారు, ఇదైతే వద్దు సార్, ఇది మీకు బాగా మ్యాట్రిసెస్ బాగుంటుందని. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది ఏంటంటే, బయట మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాటెక్స్ ఉంటుంది, డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి, ఆర్థోపెడిక్స్ అని ఇట్లా. బట్ ఏది చూసినా మనకి మ్యాట్రిసెస్ 8 inches 10 inches అని చూపిస్తారు, బట్ అన్ని సేమ్ ఉంటాయి. మనకి ఆర్థోపెడిక్స్ అని లాటెక్స్ అని తెలియదు. బట్ మీరు చెప్పిన దాన్ని చూపిస్తే మీరు 3000 ప్రైస్ ఏదైతే మ్యాట్రిసెస్ చెప్పారో 15,000 మ్యాట్రిసెస్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. బట్ మనం దాన్ని బయట అయితే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇప్పుడు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే
మ్యాట్రసెస్ మనకు అదంతా ఫోల్డింగ్ అయ్యి వస్తుంది, నీట్గా ప్యాక్ చేసేది. బట్ నేను మిమ్మల్ని అడిగితే లేదు మేము ఫోల్డ్ చేయం, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అంత పెద్ద మ్యాట్రసెస్ కంపెనీస్ కూడా మనకి రోల్ చేసేసి వాక్యూమ్తో క్లోజ్ చేసి పంపిస్తున్నారు. బట్ మీరు ఎందుకు అలా అదవద్దు? మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే ప్రతిది కూడా మనం యూజ్ చేసే మ్యాట్రసెస్ మీకు వేసినట్లయితే రీబౌండర్ ఫోమ్ యూజ్ చేస్తాం, సూపర్ సాఫ్ట్ ఫోమ్ యూజ్ చేస్తాం, లాటెక్స్ ఫోమ్ యూజ్ చేస్తాం, స్మార్ట్ గిట్ యూజ్, ప్రతిదీ మంచి డెన్సిటీ యూజ్ చేస్తాం. రీబౌండర్ అనేది వాక్యూమ్ అనేది అవ్వదు. మనం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే రోల్ టైప్ వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండిద్ది అనేది అట్లా మీరు చేస్తారు, పర్చేజ్ చేస్తారు. అట్లా వాళ్ళు పంపించేది కూడా అట్లాగే పంపిస్తారు. మనం రీబౌండ్ యూజ్ చేస్తాం కాబట్టి వాక్యూమ్ అనేది మనకి అది కాదు. అది వాళ్ళు పంపించేది 40 డెన్సిటీ బిలో ఫోమ్స్ ఉంటాయి కాబట్టి అది మన రోల్ కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది. అది రేటు కూడా మీకు తక్కువగా ఉంటాయి, క్వాలిటీ ఉండదు. సో ఇప్పుడు పరుపు సెలెక్షన్ అనేది, లేయర్ సెలెక్షన్ అనేది ఫైన్, ఎందుకంటే మాకు కంఫర్ట్ లెవెల్స్ కావాలి. బట్ ఇక్కడ ఏంటంటే పైన వేసే కవర్స్తో నుంచి దాని మీద వచ్చే కుషన్ స్టిచ్చింగ్ నుంచి అన్నీ మాకే ఆప్షన్స్ ఇస్తున్నారు. సో మీకు ఇది లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది, ఒక క్లయింట్ని చూసుకోవడానికి మీకు లాంగ్ టైం అయిపోతుంది, మీకు వచ్చే ప్రాఫిట్ చాలా, అంటే మీరు ఇచ్చే రేట్స్ మీకు ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మీరు ఇంత ఎందుకు తీసుకుంటున్నారు ఇంత టైం? అంటే ఆ స్టిచ్చింగ్స్ పెద్ద అసలు మాకు నాలెడ్జ్ లేదు, దాని గురించి మాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే మాకు ఆ లేయర్స్ తెలిస్తే చాలు. బట్ మేము సెలెక్ట్ చేసుకునే ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఈవెన్ స్టిచ్చింగ్స్ కూడా మాకే ఆప్షన్ ఇస్తున్నారు. రీజన్ ఏంటి దీని బ్యాక్? మనం ఏదైనా సరే మనిషి అన్నది పడుకుంటే మంచి నిద్ర కావాలి కాబట్టి మంచి నాణ్యత వల్ల పరుపు వేయడానికి మనం ఇది పెట్టాం. ఇది ప్రతిదీ కూడా కస్టమర్ సెలక్షన్ బట్టే మనం తయారు చేసేస్తాం. ఇది ప్రాసెస్ అనేది లాంగే, కాబట్టి మనం 40 మినిట్స్ మొత్తం ఓవరాల్గా రెడీ అవ్వడానికి టైం పడుతుంది. అది మనం చూపిస్తున్నాం కాబట్టి నాణ్యతమైన నిద్ర కోసమే నాణ్యతమైన క్వాలిటీ ఇస్తున్నాం, కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనం ఇంత పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టాం సార్, నాకు తెలిసి చాలా ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి? ఓన్లీ లాటెక్స్ అయినా లేకపోతే ఓన్లీ నార్మల్? మీ దగ్గర ఏ టైప్స్ ఆఫ్ మనకి బేసిక్ స్టార్టింగ్ 3000 నుంచి ఉన్నాయండి, 1 lakh వరకు ఉన్నాయి. అది కస్టమర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం తయారు చేస్తాం మ్యాట్రసెస్ అనేది. ఓకే, సో మీరు ఓన్లీ ఇండివిజువల్స్కి అమ్ముతారా లేదా హాస్టల్స్ కానీ ఫంక్షన్స్ హాల్స్? లేదండి, హోల్సేల్ రిటైల్ రెండు. మనం హోల్సేల్కి వచ్చేసరికి హాస్టల్ సప్లై చేస్తాం, హోటల్ సప్లై చేస్తాం, మనకి హాస్పిటల్ సప్లై చేస్తాం, అందరికి షాప్స్ కూడా మనం సప్లై చేస్తాం. సో జనరల్గా మీరు పరుపు 45 మినిట్స్ చేసి ఇచ్చేస్తున్నారు. దీనికి రీజన్ ఈ మిషనరీ ఇదంతా అప్గ్రేడెడ్ మిషనరీ కదా, లైక్ మీరు ఇప్పుడు స్టిచ్చింగ్స్ చూస్తేనే చాలా పెద్ద మిషనరీ ఉంది. మీరు జస్ట్ ఇలా నేను డిజైన్ సెలెక్ట్ చేసుకున్న 2 మినిట్స్కి మనకి డిజైన్ బయటకు వచ్చేసింది. సో ఇంత ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? అదే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి మీకు మంచి బిజినెస్ అవుతుంది, చాలా వచ్చేస్తాయి. బట్ ఎక్కడో వైజాగ్లోకి వచ్చి ఫస్ట్ అవుట్లెట్ నాకు తెలిసి లాస్ట్ 7 years నుంచి కూడా ఈ అవుట్లెట్ కాంపిటీషన్ కూడా కాదు, అసలు చిన్న అవుట్లెట్ కూడా ఏది స్టార్ట్ చేయలేదు. సో మీరు ఇది ఇక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి స్పెసిఫిక్ గా వైజాగ్? ఇక్కడ ఏంటంటే మాది కూడా లోకలే, ఇక్కడ ఓకే నియర్ బై ఉందంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనది మంచిగా క్వాలిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఆన్లైన్లో చూసుకున్నాం అనుకోండి, మనకున్న మ్యాట్రసెస్ ఏంటంటే 100 days ఫ్రీ టైల్స్ ఇస్తున్నారు, 10 years ఆఫ్ వారంటీ ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అది నేను ఇంట్లో కూర్చొని సెలెక్ట్ చేసుకుని నాకు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. మీరు ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు అదే ఇస్తున్నారు. బట్ నేను స్పెసిఫిక్గా ఎక్కడికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం? మీకు ముందు చెప్పినట్లే దానికి దీనికి క్వాలిటీ వేరియేషన్ అనేది ఉండేది. మీకు ఇన్ కేస్ మీకు వచ్చిన తర్వాత మీకు నచ్చలేదు, 100 days ఫ్రీ ట్రయల్ అనేది మీరు చెప్తున్నారు. చెప్పడం వల్ల ఏంటంటే ఎవరు ఫ్రీగా ఇయ్యరు కదా మీకు మ్యాట్రసెస్, ఫ్రీ ట్రయల్ అయినా సరే అది మీరు యూజ్ చేసిన దాన్ని బట్టి అనేది మనకి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. వాడు ఛార్జ్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ కేసు మీకు నచ్చలేదు అంటే రీఫండ్ కూడా మీకు రాదు. దానికి దీనికి వేరియేషన్ అంటే మీ వారంటీ అనేది 10 years వారంటీ చెప్పారు. వారంటీ అంటే మీరు ఓపెన్ చేసి చూసి మీరు అనుకున్న క్వాలిటీ రాలేదంటే ఓపెన్ చేసి చూస్తారు. మీరు చూసినంత అది కూడా వారంటీ క్లెయిమ్ అవుతుంది. దానికి మీరు పే చేయాలి అమౌంట్. మన దగ్గర ఏంటంటే మీరు వచ్చి చూసుకొని సెలెక్ట్ చేసుకొని దగ్గరుండి చేయించుకొని వెంటనే మేము ఇంటికి పంపిస్తూ ఉంటాం. దానికి దీనికి వేరియేషన్ అనేది అది. మీకు ఫస్ట్ చూపించడం వల్ల మీకు కంఫర్ట్గా ఉందంటే మేము చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఆన్లైన్కి ఆఫ్లైన్ వేరియేషన్ ఏంటంటే మనకి కస్టమైజ్ సైజ్, మనం ఎట్లాంటి సైజ్ అయినా మనం తయారు చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ వన్ ఏంటంటే మన దగ్గర మ్యాట్రసెస్ అనేది 40 minutesలో రెడీ అవుతుంది. అది థర్డ్ వన్ ఏంటంటే మీరు బడ్జెట్లో ఫ్రీగా మీకు కావాల్సిన కంఫర్ట్ అనేది మీరు చూసుకొని అది మీకు నచ్చితేనే మీకు నచ్చిన బడ్జెట్లో తయారు చేసుకొని 40 minutesలో రెడీ చేసుకొని వెంటనే హోమ్ డెలివరీ అనేది తీసుకువెళ్ళొచ్చు. ముందు అడిగినట్లు 100 days 100 nights ఫ్రీ ట్రయల్ అని చెప్పి ఆన్లైన్లో మెన్షన్ చేస్తున్నాను కదండి. 100 days ఫ్రీ ట్రయల్ అంటే మనం అమౌంట్ పే చేసి ఆ పరుపు అనేది మన మ్యాట్రసెస్ ఇంటికి తెచ్చుకున్నాక మీరు అనేది 100 days ఫ్రీలు అనేది ఎంజాయ్ చేస్తారు. మీరు ఇన్ కేసు నచ్చకపోతే రిటర్న్ చేస్తారు. మన దగ్గర అట్లా కాకుండా మీరు వచ్చి క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని అది ఫీల్ అయ్యి ముందు ఫ్రీగా ఫీల్ అయిన తర్వాత మీ ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫీల్ అయిన తర్వాత మీకు అది ఇన్ కేసు నచ్చితేనే మేము రెడీ చేస్తాం. ఆ బడ్జెట్ తగ్గట్టుగా మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో మేము తయారు చేసి మ్యాట్రస్ అనేది 40 minutesలో రెడీ చేసి ఇంటికి అనేది సప్లై చేస్తాం. సెకండ్ థింగ్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి మా స్టోర్కి ఉన్న వేరియేషన్ ఏంటంటే మీకు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే మనకి డెలివరీ అన్ని హోమ్ డెలివరీ అవ్వడానికి మనకి 10 to 15 days టైం పడుతుంది.
మీరు మా దగ్గరికి రావడమే లేటు, వచ్చారంటే మీరు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 40 మినిట్స్లో రెడీ చేసి మీకు ఇంటికనే సప్లై చేస్తాం. మీరు స్టార్టింగ్ నుంచి నచ్చిన కలరు, నచ్చిన లేయరు, నచ్చిన క్వాలిటీ మీకు ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో రెడీ చేసి మేము సప్లై చేస్తాం. ఇప్పుడు ప్రైజెస్ వైజ్ చూసుకుంటే బయట షాప్స్ వైజ్ కానీ షాపింగ్ మాల్స్లో కానీ హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకంటే మీ దగ్గర ప్రైస్ వేరియేషన్ ఉంది. ఆ ప్రైస్ వేరియేషన్ ఏదో 1000-1500 అట్లా కూడా కాదు, చాలా వేరియేషన్ ఉంది. ఒక 1000-1500 అంటే మీరు వాళ్ళ మీద కాంపిటీషన్ కోసం తగ్గిస్తారు అనుకోవచ్చు, బట్ ఇంత ప్రైస్ వేరియేషన్ ఎలా? ఇంత రేటు కూడా మనకు వేరియేషన్ రీజన్ ఉందంటే మొత్తం మన ఫ్యాక్టరీ మొత్తం A to Z అన్ని మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. రా మెటీరియల్ అన్ని కొన్ని ఇంపోర్టెడ్ మెటీరియల్ అన్ని మన బయట నుంచి వస్తే మాక్సిమం అన్ని మీకు కావాల్సిన కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా సరే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కావడం వల్ల వాటికి ట్రాన్స్పోర్ట్ కానీ ట్యాక్సెస్ కానీ ఏమీ ఉండవు కాబట్టి మనకి రా మెటీరియల్ దీంట్లో ప్రైజెస్ అనేది తక్కువ పడుతుంది. షాప్కి మనకి వేరియేషన్ ఏంటంటే మనకి షోరూంలో వాడు మంచిగా నీట్గా అందంగా డెకరేట్ చేసి పెడతాడు. దానికి ఏసీ ఛార్జెస్ కానీ షోరూమ్ ఛార్జెస్ కానీ ట్యాక్సెస్ కానీ అవన్నీ ఉంటాయి. అవేమీ లేకుండా మనం డైరెక్ట్గా వాళ్ళకి మనకి తక్కువ రేటు పడడానికి రీజన్ ఏంటంటే మన కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్, మన కంపెనీ దగ్గర మ్యాట్రెస్ అనేది రెడీ చేస్తే డైరెక్ట్ కస్టమర్ ఇంటికి చేరిపోతుంది. అందుకని చెప్పి ఎటువంటి కమిషన్స్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ ఈ జిఎస్టీ కానీ ట్యాక్సెస్ కానీ షోరూమ్ ఛార్జెస్ ఏమీ లేకుండా మనకి తక్కువ అనేది కస్టమర్కి అనేది తక్కువ ఇవ్వగలరు. ఇప్పుడు నేను ఒక బడ్జెట్ అనుకుని వచ్చాను, బట్ నేను అనుకున్న బడ్జెట్కి నేను అనుకున్న కంటే బెటర్ మ్యాట్రెసెస్ వస్తుంది. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఇక్కడ 1 lakh 1.5 lakh కూడా మ్యాట్రెసెస్ దొరుకుతాయి. బట్ ఇప్పుడు నేను తీసుకోవాలంటే ఎట్ ఏ టైం పరుపు మీద 1 lakh 5 lakh పెట్టాలంటే నా స్థాయికి నేను పెట్టుకోలేను. సో మీ దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉందా లైక్ ఈఎంఐ? మనకి ఆప్షన్స్ అంటే బడ్జెట్ ప్రాబ్లం అయితే మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ ఉంది. అది మీరు పెట్టుకొని అది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినాక మీకు మ్యాట్రెస్ అనేది రెడీ చేస్తాం. అది మీరు ఈఎంఐ ద్వారా కూడా పరుపు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా వస్తే ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రైస్ తగ్గించేస్తారు, నేను కాదనట్లేదు, బట్ వాళ్ళ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా ఇక్కడ రావడం వల్ల? బెనిఫిట్ అంటే ఇప్పుడు మీ వీడియో చూసినాక వచ్చిన కస్టమర్లకి ఏంటంటే మనకి అప్ టు 30% అనేది డిస్కౌంట్ ఇస్తాం మనం. అది కూడా ఇన్ కేసు మీ ఇంటికాడ కొత్త మ్యాట్రెస్ తీసుకుని మన ఐడియా ఉంటే ఏదైనా పాత మ్యాట్రెస్ ఉంటే అది మన ఎక్స్చేంజ్ కూడా వాల్యూ కట్టి అది తీసుకొని మన చెప్పిన బడ్జెట్లో ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మైనస్ అయ్యి కస్టమర్కి అనేది మన పరుపు అనేది సప్లై చేస్తాం. ఏంటి పరుపులో కూడా ఎక్స్చేంజ్ ఇస్తున్నారా? ఎక్స్చేంజ్ కూడా మనకి ఇస్తామండి. ఇంటి దగ్గర మీకు ఎటువంటి కండిషన్ ఉన్న మ్యాట్రెస్ అయినా సరే మనం సమ్ వాల్యూ అనేది ఇచ్చి కొత్త మ్యాట్రెస్ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాం. అంటే ఆ పరుపులు రీస్టిచ్ చేసి మాకు ఇచ్చేస్తారా? రీస్టిచింగ్ అట్లాంటి ఏమి ఉండదండి. సమ్ వాల్యూ అంటే మాది రీసైకిల్ అవుతుంది. అంటే మనం యూజ్ చేయగానే మాది చెప్పా కదా ఆల్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. రా మెటీరియల్ అనేది మనకి రీసైకిల్ అనేది అవడం వల్ల మనం ఎక్స్చేంజ్ లో తీసుకుంటాం. అసలు స్లీప్ జింగ్ ఎందుకు రావాలి సార్? నేను ఆన్లైన్ లో ఇవన్నీ వదిలేసి ఇంత స్లీప్ జింగ్ దగ్గరికి ఎందుకు రావాలి? నా దగ్గరికి గల రీజన్ ఏంటంటే నేను ఇచ్చేది బెస్ట్ ప్రైస్ ఇస్తాను. మీరు వచ్చి చూసుకొని కస్టమైజ్ తగ్గట్టు మీకు ఎట్లా కావాలంటే అట్లాగా రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అది మీ చేతిలో ఉండేది. మీకు కావాల్సిన కంఫర్ట్ అనేది నేను మ్యాట్రెస్ కూడా 40 మినిట్స్లో రెడీ చేస్తాను. అది మీకు ఆన్లైన్లో అయితే మీకు ట్రాన్స్పోర్ట్ డెలివరీ అవ్వడానికి కూడా టైం పట్టిద్ది. అది మీ కంఫర్ట్ ఎట్లా ఉండేది కూడా మీకు తెలియదు కాబట్టి నా దగ్గరికి వస్తే మీరు కంఫర్ట్గా చూసుకోవచ్చు. నేను వితిన్ 40 మినిట్స్లో రెడీ చేసి మీకు కావాల్సిన బడ్జెట్లో ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో నేను రెడీ చేసి ఇస్తాను. మీకు ఫ్రీ డెలివరీ కూడా మనకు ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు చాలా వరకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. బట్ అసలు స్లీప్ జింగ్కి ఎందుకు రావాలి అని నన్ను అడిగితే ఇక్కడికి వస్తే ఫస్ట్ థింగ్ మనకు 45 మినిట్స్లో పరుపు రెడీ అయిపోతుంది, అదే రోజులో డెలివరీ అయిపోతుంది. అండ్ దట్టు మనకు కావాల్సిన పరుపు కవర్ దగ్గర నుంచి ఆ పరుపు మీద వచ్చే డిజైన్ కానీ స్టిచ్చింగ్ కానీ ప్రతి ఒక్కటి మనమే సెలెక్ట్ చేసుకొని మన కళ్ళ ముందే ప్రాపర్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి, మనకి ఏది తీసుకోవాలో ఐడియా లేదు. మనకి ఒక పర్సన్ పక్క నుండి స్పెసిఫిక్గా ఏది కావాలో మనకి ఏది బాగుంటుందో చూపించి సెలెక్ట్ చేస్తారు. అండ్ మెయిన్లీ ఇవన్నీ మనకి చాలా బడ్జెట్లో చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది. నేను ఆల్రెడీ బయట 4-5 కంపెనీస్లో కనుక్కున్నాను, ఐ మీన్ షాప్స్లో. అండ్ ఆ బ్రాండ్ వాల్యూకే మనం ఎక్కువ పే చేస్తున్నాం కానీ మెటీరియల్ చాలా తక్కువ పే చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాక్టరీ అవుట్లెట్ అయ్యేసరికి మనకి బ్రాండ్ అని కానీ అదని కానీ ఇదేం లేకుండా డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి కస్టమర్కి ఇస్తున్నారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. ఇవన్నీ విన్న తర్వాత చూసిన తర్వాత ఆన్లైన్లో స్టోర్లో తీసుకుంటారా లేదా ఆఫ్లైన్ స్టోర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి తీసుకుంటారా, మీకు అది మీ ఇష్టం. సెకండ్ థింగ్, మీరు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అతనితో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.